సైబర్ వాడగా విజయవాడ నగరం అభివృద్ధి చెందే క్రమంలో వేగం పుంజుకుంటోంది. ఐటీ రంగానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తారన్నది ఇప్పటికే నిరూపితమైంది. రాజధాని విజయవాడకు చేరువైనందున ఈ ప్రాంతానికి ఇదివరకు ఎన్నడూ లేనంతగా ఐటీ కంపెనీలు తరలిరావడానికి ఆసక్తి చూపుతున్నాయి. గన్నవరం సమీపంలోని మేథా టవర్స్ లోకి మరో 7 కంపెనీలు మే 3న కాలుమోపబోతున్నాయి. విజయవాడ శివారులో గన్నవరం విమానాశ్రయానికి అతి సమీపంలోని మేథా టవర్స్ ఐటీ కంపెనీలతో కళకళలాడబోతోంది. ప్రవాసాంధ్రుల తెలుగు సొసైటీ సహకారంతో 7 కంపెనీలు మేథా టవర్స్ నుంచి మే 3న తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ సంస్థల్ని ప్రారంభించేందుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రానున్నందున చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. 7 ఐటీ కంపెనీలు మేథా టవర్స్ లో 42,681 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యకలాపాలు నిర్వహిస్తాయి. స్పెయిన్ కు చెందిన గ్రూపో ఆంటోలిన్, జర్మనీకి చెందిన ఐఈఎస్, ఎంఎన్సీ కంపెనీ రోటోమేకర్, అమెరికాకు చెందిన మెస్లోవా, చందు సాఫ్ట్, ఈసీ సాఫ్ట్, ఎంఐ ఐటీ సొల్యూషన్ 3న కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. ఈ కంపెనీలు 1650 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. మేథా టవర్స్ ప్రాంగణం విస్తీర్ణం 1,75,00,000 చదరపు అడుగులు. మొత్తం 12 ఐటీ కంపెనీలతో ఈ ప్రాంగణం కళకళలాడనుంది. ఇందులో ప్రధానంగా హెచ్సిఎల్ ఐటీ కంపెనీయే దాదాపు 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బీపీఓ ఏర్పాటు చేస్తోంది. ఈ భవనంలో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడున్న 4 కంపెనీలతో పాటు మే 3న ప్రారంభమయ్యే 7 కంపెనీలతో ఈ భవనం మొత్తం ఐటీ కంపెనీలతో నిండనుంది. కొత్తగా వచ్చే మరికొన్ని ఐటీ కంపెనీల కోసం ఎల్ఎన్టీ సంస్థ ఈ ప్రాంతంలోనే మరో భవనం నిర్మాణం చేయాలనే యోచనలో ఉంది. 2008లో ఎల్ఎన్టీ ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ ప్రాజెక్టు కింద మేథా టవర్స్ ను ఏర్పాటు చేశారు. అప్పట్లో 70 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ టవర్ నిర్మించారు. ఈ ప్రాజెక్టులో ఎల్ఎన్టీ సంస్థకు 74%, ఏపీఐఐసికి 26% వాటా ఉంది. ఈ భవనంలోకి అప్పట్లో ఐటీ కంపెనీలు అనుకున్నంతగా రాలేదు. కానీ కొన్ని నెలల నుంచి ఇక్కడ పరిస్థితి మారింది. కార్యకలాపాలు కొనసాగించేందుకు వచ్చే కంపెనీలతో ఈ ప్రాంతం కళకళలాడుతోంది. ప్రవాసాంధ్రుల తెలుగు సొసైటీ విదేశాల్లో పరిశ్రమలు నెలకొల్పిన ప్రవాసాంధ్రులతో చర్చలు జరిపి ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగించేలా చేయడానికి కీలకంగా పనిచేస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ సహకారంతో విజయవాడలో 9 కంపెనీలు ఆటోనగర్ సమీపంలో ఏర్పాటయ్యాయి. ఇప్పుడు మరికొన్ని కంపెనీలు వస్తున్నాయి. త్వరలో మరిన్ని సంస్థలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుగు సొసైటీ చెబుతోంది.